జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజియెస్ట్ లైఫ్‌లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్. పెద్ద సరిగా తినరు. సో ఏదైనా మితంగా తింటారు. ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు. నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు. హెల్దీగా తింటారు. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్ భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు 2 తెలుగు రాష్ట్రాలలో చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ. ఎలా ఉంది? లైఫ్ ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్, మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నానన్నారు కదా! ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తుంది, చిన్న పాప చదువుకుంటానమ్మా. మేబీ ఇన్ అదర్ 2-3 years దే విల్ బీ బ్యాక్. ఓకే. అండ్ ఎలా మాట్లాడుతుంటారు గవర్నమెంట్స్ గురించి, ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు. బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ట్ రైట్ హిస్టరీ, ఆమె చరిత్ర సృష్టించాలని వాళ్ళ నాయన కళ్ళకు వాళ్ళకి తెలుసు బాగా. ఓకే. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్? హర్ష కానీ, వర్ష కానీ? ఏమమ్మా, ప్రస్తుతానికైతే లేదు. అలాంటి ఇంట్రెస్ట్ ఏం చూడండి. ప్రస్తుతానికి లేదు. 3 రోల్స్లో మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మ్యామ్. యాజ్ ఏ మదర్గా, చిల్డ్రన్ని బాగా తీర్చిదిద్దిన అమ్మగా, బిజినెస్లో ఒక గుడ్ ఉమెన్ ఎంటర్ప్రైనర్గా, అలాగే ఒక భార్యగా జగన్ సార్ కష్టాల్లో ఆయన అనేక టఫెస్ట్ టైంలో మీరు అడుగుజాడల్లో ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా ఎలా చూడాలి? ఈ 3 రోల్స్ని ఇంత సమర్థవంతంగా నడిపించగలిగారు. ఒకటేంటంటే శ్రావణి, యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ బిజినెస్ ఉమెన్ ఆర్ యాజ్ అ వైఫ్, ఎవ్రీ డే ఈజ్ నాట్ ద సేమ్. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మంచి రోజులు కాకుండా ఉంటాయి. కొన్ని రోజులు సక్సెస్ చూస్తాం, కొన్ని రోజులు ఫెయిల్యూర్ చూస్తాం. బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఎవ్రీ లైఫ్ హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. వీ హ్యావ్ టు స్టిక్ ఇట్ అవుట్ ఇన్ ద హార్డ్ టైం. కష్టమైన టైంలో నిలబడుకొని పోవాలా. సులభంగా బాగున్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని భూమి మీద ఉండడం నేర్చుకోవాలా. భూమి మీద బాగా జరుగుతుంది కదా అని మరి గాల్లో లేకుండా భూమి మీద ఉండడం నేర్చుకుంటే మంచిది. వై నాట్ 175 అని చెప్పి ఇప్పుడు జగన్ గారు ప్రతి స్పీచ్లో మాట్లాడుతున్నారు. ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు మేడం? ఎందుకు అంటే 3 ప్రధాన పార్టీలు కూటమిగా వస్తున్నారు. ఒకవైపు అనేక ఛానళ్ళు, అనేక మీడియా సంస్థలు ఎత్తి చూపే పనిలో నిమగ్నమై ఉన్నాయి. చాలామంది దగ్గర వాళ్ళు విమర్శలు చేస్తూ ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా మారిపోయారు, ప్రత్యర్థులుగా మారిపోయారు. భయం వేయట్లేదా ఇక్కడ? 175కి 170 ఎలా సాధ్యం అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? భయం వాళ్ళకి వేస్తా అన్నట్లుంది, అందుకని వాళ్ళంతా కలిపి వస్తున్నారు. భయం లేదు కాబట్టి ఒకడు వస్తా ఉన్నట్లున్నాడు. మరి లాస్ట్ టైం మీరు అన్నారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని. ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. ఈసారి 175 అంటున్నాడు. మేబీ 175 వస్తుంది అనుకుంటా. ఓకే, వస్తుందా? ఖచ్చితంగా. వై నాట్? ఓకే, అంటే ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది రాలేదంటారా మ్యామ్? ఏ సెక్టార్లో కూడా లేదంటారా? ఒక జెన్యూన్ ఆన్సర్ వచ్చి ఉంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? See, some things that I hear are mostly from intellectual people who don't stay in Andhra, people who are not connected to the ground, who can theories చెప్తా అంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇట్లా చేయడం వలన మనము మనుషులను సోమరులు చేస్తున్నాము, ఇట్లా చేయడం వలన మనము డోల్స్ ఇస్తున్నాము, ఇట్లా చెప్తారు. బట్ వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్, see, being Shravani, you are born into a certain household where your education is taken for granted, your housing is taken for granted, your healthcare, minimum healthcare is taken for granted. Why can't everybody else have that? కొంతమందికి మాత్రమే ఉండాలన్నా చదువు? మనమంతా గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం కదా, చదువు కానీ, ఆరోగ్యం కానీ, ఇల్లు కానీ. ఎందుకు అందరికీ ఉండకూడదు? మన వరకు వచ్చేసరికి మన పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, మంచి ఇంట్లో పుట్టాల. వాళ్ళకుంటే ఇట్ ఈస్ నాట్, దే ఆర్ నాట్ గెటింగ్ స్పాయిల్డ్.
మన పిల్లలు స్పాయిల్ కావడం లేదని మనం అనుకున్నప్పుడు బీదోళ్ళకు మనము చదువు ఇప్పిస్తే స్పాయిల్ అవుతారని ఎందుకు అనుకోవాలా? మంచి ఆరోగ్యంకు వెసులుబాటు కల్పిస్తే చెడిపోతారని ఎందుకు అనుకోవాలా? ఊరికేనే డబ్బులు ఇస్తున్నారు అని చెప్తారు. డబ్బులు ఇచ్చే పథకాలన్నీ దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. వైఎస్ఆర్ చేయూత అనేది ఉంది. 75,000 in 4 installments over a period of 5 years ఇస్తారు. అంటే it translates to about 18,000 and odd for 4 times ఇస్తారు. 4 విడతల్లో అంటే జగన్ గారు when he was thinking about this scheme, what he thought was, పేదింట్లో ఆడోళ్లకు పనికి పోతే కానీ ఇంట్లో జరగదు. పనికి పోతేనే తినాలా, పనికి పోతేనే బట్టలు కొనుక్కోవాలా, పనికి పోతేనే ఏమైనా చేసుకోవాలా. సో వాళ్ళు పనికి పోలేని రోజులు కూడా ఉంటాయి కదా. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, కొన్ని రోజులు పనికి పోలేని రోజులకు తినడానికి ఉండాలి కదా. సో దిస్ ఇస్ మినిమం బేసిక్ సెక్యూరిటీ ఫర్ దెమ్. అండ్ ఇఫ్ దే వాంట్ టు డూ సమ్ స్మాల్ బిజినెస్ ఆన్ దేర్ ఓన్, ఒక కూరగాయల వ్యాపారం చేయాలనుకుంటేనో, ఒక ఆవును పెట్టుకోవాలనుకుంటేనో, డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు. వాళ్ళు ఏం చేయాలా? ఎక్కడికన్నా పోయి అప్పు తెచ్చుకోవాలా. బ్యాంకులు వాళ్ళకి వడ్డీకి ఇవ్వు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొలాటరల్ ఉండదు. అక్కడ ఏదో ఒకటి నువ్వు పెట్టాలి కదా. తనఖా పెడితేనే నీకు అప్పిస్తారు బ్యాంకులు, ఊరికనే ఇయ్యరు కదా. సెక్యూరిటీ ఏదో ఒకటి పెట్టాలి కదా. పెట్టడానికి వీళ్ళ దగ్గర ఉండదు. అట్లీస్ట్ దిస్ వే దే హ్యావ్ దిస్ 18,000 and odd విచ్ దే క్యాన్ యూజ్ అండ్ గెట్ సంథింగ్ సో దట్ వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవడానికి ఒక ఆవును పెట్టుకోవచ్చు, ఒక చిన్న కొట్టు పెట్టుకోవచ్చు, దోసల అంగడి పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ పనికి పోతూ కూడా ఇది చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఆదాయాలు పెంచుకోవాలి కదా. రైట్. ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలుగా ముఖ్యమంత్రి పాత్ర పోషించినారు, ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. జగన్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, రాళ్ళిచ్చుకొని కొట్టండి అండ్ చావుకు సంబంధించిన మాటలు కూడా స్పీచెస్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను చంద్రబాబు గారి స్పీచెస్ చూడమ్మా ఎప్పుడే కానీ, విన్నప్పుడు అట్లీస్ట్ ఐ రీడ్ ఇన్ ద పేపర్. I read only the bullet points. I don't read the details also. కానీ అంత వయసోళ్ళు, అంత పెద్ద స్టేచర్లో ఉండేటోళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అంటున్నాడు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు హుందాగా మాట్లాడాలా, ఒకరికి ఆదర్శవంతంగా మాట్లాడాలా. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టే ఎవరైనా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా అదే మాదిరిగా మాట్లాడితే ఆయనకు నచ్చుతుందా? చంద్రబాబు గారిని రాళ్ళతో కొట్టాలా, గ్లాస్తో పొడచాలా, చంపేయండి, నిన్ను చంపేస్తే ఏం చేస్తావని ఇవన్నీ ఇప్పుడు శ్రావణి మాట్లాడింది అనుకో చంద్రబాబు గారిని, నచ్చుతుంది ఆయనకు? ఇస్ దట్ వాట్ హీ వాంట్స్ శ్రావణి టు లెర్న్? వాట్ డూ యూ థింక్? నో, ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. యా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.